మీరు 14 ఏళ్ల క్రితమే మీ మేనమామ కేసీఆర్ గారితో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో మళ్ళా క్రియాశీలకంగా పనిచేసి అధికార ప్రతినిధిగా ఉన్నారు. 2014లో కేసీఆర్ గారు సీఎం అయిన వెంటనే ఆయన ఫామ్ హౌస్కి కుటుంబ సభ్యులందరినీ పిలిపించి నేను సీఎం అయ్యాను, అందరికీ కూడా నేను బాసటగా ఉంటాను, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఏమన్నా భేదాభిప్రాయాలు పక్కన పెట్టేయండి, నేను మీకు అండగా ఉంటాను, ఆయన ఫామ్ హౌస్లో మీ అందరికీ గట్టిగా భరోసా ఇచ్చాడు. దాని తరువాతనే మీరు సీఎం కేసీఆర్ గారి అండ చూసుకొని ఎక్కువగా ఆయనతో ఈ మధ్యకాలంలో ఎక్కువగా కలుస్తున్నారు, పోయి వస్తున్నారు, పార్టీ విషయాలు అక్కడ చేరుతున్నాయని కాంగ్రెస్ పార్టీలు లుకలుకలు మొదలయ్యాయి. దాని ప్రభాకర్ గారు ఇవన్నీ వేస్ట్ అండి, అవన్నీ వేస్ట్ మాట. దానికి సమాధానం ఇచ్చి టైం వేస్ట్. ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారితో మీరు కలిసి సమాధానం సమాధానం. ఇప్పుడు కేసీఆర్తో అభిప్రాయ భేదాలు ఉంటే కేసీఆర్ అంత స్థాయి నాయకుని కాదు నేను. ఏం భేదాభిప్రాయం ఉంటే కేసీఆర్ ఇక్కడ వినండి సార్, కొంచెం వినండి. మేనల్లుండి కావచ్చు, ఆయన పెద్ద ఒక ఎదిగిన రాజకీయవేత్త ఆయన కేసీఆర్. ఈ రాష్ట్రంలో ఒక టవరింగ్ పర్సనాలిటీ ఆయన నేను చాలా చిన్న వ్యక్తిని. నాకు ఆయనతో ఏం విభేదాలు ఉంటాయండి చెప్పండి ఒక మాట. నాకు ఆయనతో రాజకీయ విభేదాలు ఏముంటాయి? ఆయన ఇంత పెద్ద స్థాయి, నా స్థాయి ఏంది? విభేదాలు కదా అక్కడ. నేను మేనల్లుండి కావచ్చు, కాదంటే నేను ఏదో సందర్భంలో నాకు ఇష్టం అనిపించక నేను బయటకు రావచ్చు. బయటకు వచ్చిన తర్వాత నా కార్యక్రమాలు ఈ విభేదాలు ఏంటండి? ఆయన స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ? ఆయనతో నాకేం విభేదాలండి రాజకీయంగా? పార్టీని ఎందుకు రాకూడదు? నేను కాంగ్రెస్లో పనిచేద్దానన్న కారణం ఉందా? వేరే పార్టీలో ఉండద్దన్న కారణం ఉందా? ఎందుకు? చాలా ఈ దేశంలో ఏదైనా వింతనా? ఏదైనా దేశంలో జరుగుతలేవా ఇట్లా? ఒక కుటుంబం ఉన్నటువంటి వాళ్ళు వివిధ పార్టీలలో పనిచేస్తలేరా? పదవులు పొందుతలేరా? ఎన్టీ రామారావు బిడ్డని ఈ పార్టీలో ఎమ్మెల్యే మంత్రి చేయలేదా? కేంద్ర మంత్రి ఎన్టీ రామారావు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని పెట్టలేదా? ఎన్టీ రామారావు బిడ్డను మంత్రి చేయలేదా? ఎన్టీ రామారావు అల్లుని ఎమ్మెల్యే చేయలేదా? కాదండి, అవన్నీ కాదు అక్కడ సమస్యలు. ఫామ్ హౌస్ కొన్నారు. అసలు మీడియా ఆధారం ఉంటుంది తీసుకురండి. కేసీఆర్ ఫామ్ హౌస్ ఏ రకంగా ఉంటుందో కూడా నాకు తెలియదు ఇంతవరకు. నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీ దగ్గర ఉంటే తీసుకురండి. పోయినా అని చెప్తామండి, దాని ఏముందల్లా ఇలా దాపరికం ఎందుకు? ఇలా పోయినా అని చెప్తాం. పోతే కూడా మా మేనమామ ఇంటికి వేసినా అని చెప్పగలుగుతాను నేను, నాకేం ఇబ్బంది లేదు. అదేమన్నా సీక్రెటా? నేను ఇంతవరకు కూడా పోలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఎలక్ట్ అయిన తర్వాత ఏది లెజిస్లేచర్ పార్టీ నాయకుని ఎలక్ట్ అయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఓతు తీసుకోవాలి. ఇంకా ఆయన నేను పోయి కట్టేసి కాల్ చేసిన. చాలామంది కాంగ్రెస్ నాయకులు కట్టేసి కాల్ చేశాను. నేను కూడా కట్టేసి వారిని కలిసిన. కాల్ చేశాను, వెళ్ళాను నేను దగ్గరికి. వెళ్ళాను నేను ఇంటికి వెళ్ళి కలిశాను. నందినగర్లో వెళ్ళి కలిశాను. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినాక కూడా ఒకసారి నేను కలిశాను. అంతే, ఓ 4 ఏళ్ళ కింద వచ్చు కొత్త మొదట్లోనే. ఆ తర్వాత వారు నాకు ఎక్కడ నేను కలుసుకునే అవకాశం నాకు లేదు. నేను ఇక్కడ ఫామ్ హౌస్ నేను చూడలేదండి. అది ఏ వైపు ఉంటుందో కూడా నాకు తెలియదు. అది పెగ్నాపుర వైపు. వినండి, ఎస్ మీరు మీ దగ్గర ఉంటే చూపెట్టండి. నేను చెప్పే మాట హానెస్ట్గా మీరు నమ్మండి, లేకపోతే మీ దగ్గర ఆధారం ఉంటే చూపించాలి. రెండు కాదు. ఇప్పుడు ఈయన నేను ఫామ్ హౌస్కి పోయినట్టుగా మీ దగ్గర ఆధారం ఉంటే మీరు ముందు పెట్టండి, లేకపోతే నేను చెప్పేదానే నమ్మాలి. ఇంతకంటే ఆర్గ్యుమెంట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. మీ దగ్గర ఆధారం ఉంటే మీరు పెట్టండి, ఫలానా మీరు పోయిందని చెప్తారా ఏంటో ఓకే, ప్రజలను చూస్తూ. కాదు అంటే నేను చెప్పిందని వినాలి. టీఆర్ఎస్ నాయకులు అవినీతి చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారని ప్రజలే చెబుతున్నారు. ప్రజలే ఆధారాలని మీరు అంటున్నట్లుగానే అదే ప్రజలు అదే ఆధారాలతో చెప్తున్నారు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కుటుంబ సభ్యులంతా కలిశారు, వాళ్ళు ఉమేష్ రావు గారు కూడా ఉన్నారు అని. మీకు మొదలు చెప్పాల్సింది ఒకటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు కేసీఆర్ బంధువులు బిచ్చమడుకుంటారు. వాళ్ళు కేసీఆర్ రాగానే మొత్తం మందికి భోజనం పెడితే కేసీఆర్ వచ్చాకనే భోజనం చేస్తున్నాడే మాట రాంగ్. మరి ఎవడు బిచ్చమడుకుంటాడు? ఎవడు కేసీఆర్ వచ్చే వరకు ఎవడు ఏం లేరడా. కేసీఆర్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అనగా వీళ్ళు కుష్టాలంతా అన్నం తింటున్నారు, లేకపోతే అన్నం లేదన్నమాట. ఇది ఒక ఫ్యాషన్గా మాట్లాడుతున్నారు. ఇది తప్పు మాట. ఎవరికి అవసరాలు లేవు. కేసీఆర్ దర్వాజా పట్టుకొని నిలబడి డబ్బులు ఇవి కేసీఆర్ మాకు ఆస్తులు పెంచుకుంటాం నేను పెట్టుకున్న అంత అవసరం కానీ అటువంటి వ్యవహారం కానీ ఎవరి దగ్గర లేదా. ఏదైనా ఉంటే మీరు ముందు పెట్టచ్చు. ఈ రాష్ట్రంలో ఊరుకుంటారా? అంత ఊరుకునే వాళ్ళరా? కాబట్టి ఏదైనా ఉంటే మీరు ముందు పెట్టాలని మిమ్మల్ని కోరుతున్నా, మీడియానే కోరుతున్నా. ఎందుకు బట్టి ఎవరో మాట్లాడి పనికి మాలని మాటలు మాట్లాడి మమ్మల్ని ప్రశ్న విసిగిస్తారు. మీరు మీ దగ్గర ఆధారం ఉంటే ముందు పెట్టండి. అటువంటి ఏమైనా దానికైతే ఆధారాలు ఉంటుంది కదా. ఇట్లా చేసిన కేసీఆర్ మా మేనమా ముఖ్యమంత్రి పోయి ఆయన పేరు చెప్పుకొని నేను ఎక్కడైనా ఏమైనా చేస్తే కబ్జా పెడితే నాకు ఇప్పుడు వెంటనే పెట్టాలి. మీరు ఆయన పేరు చెప్పుకొని ఫలానా పైన చేసి ఫలానా అధికారిని పేరు ఇచ్చినట్టు పెట్టాలి. అది ఆధారం ఉంటుంది కదా. ఫలానా ఐఏఎస్ ఆఫీసర్ను ఫోన్ చేసిన వాటినే ముఖ్యమంత్రి పేరు చెప్పుకొని ఈయన పేరు చెప్పుకొని ఈ రకంగా ల్యాండ్ కబ్జా పెట్టిన బంజారా హిల్స్లా అని చెప్పొచ్చు కదా. దానికైతే ఆధారం ఉంటుంది కదా. మరి ఎందుకు మా ఆధారాలు తీసుకురాక బట్టి వేగ్గా మాట్లాడితే ఏదో ఒకటి బురదల్లే కార్యక్రమం చేస్తే కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే ముందుకు తీసుకొచ్చి పెట్టండి. నేనే కాదు, మా మిగతా కుటుంబ సభ్యులు ఎవరి మీద అయినా పర్వాలేదు. ఎవరికంత అవసరం లేదండి. ఎవరంత కకృతితో లేరు. ఎవరికి అంత అవసరం లేదు. మేము కూడా విలువలు కలిగినటువంటి వాళ్ళమే, విలువలు కలిగిన ఫ్యామిలీ ఏమది. మాకు అంత అవసరం ఏం లేదు. రాష్ట్రాన్ని దూసుకొని తిని
మేము ఏదో పెద్ద చేసుకుందామని మేము అనుకోవడం లేదు, మాకు అంత అవసరం కూడా లేదు. అది ఇక్కడ విలువల గురించి ఎవరు మాట్లాడారు? మరి దేని గురించి మాట్లాడుతున్నారు? కుటుంబాన్ని పిలిచి మాట్లాడారు, కుటుంబమును పిలిచి మాట్లాడంటూ ఉండదు. కుటుంబం రోజు వెళ్ళి కలుస్తూనే ఉంటుంది. కేసీఆర్కి ఒక కుటుంబం ఉంటుంది. రాష్ట్రం దేశంలో 29 మంది ముఖ్యమంత్రులకు ఉన్న కుటుంబం కానీ కేసీఆర్ కూడా కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబం వాళ్ళు వెళ్ళిపోయి కలిసే వాళ్ళు కలుస్తారు. ఉమేష్ రావు లాంటి తప్ప కలిసేటోళ్ళంతా కలవ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ మంత్రుల కుటుంబం లేదా ఉమేష్ రావు గారు ఆయన గురించి వచ్చాకే ఆధారాలు అడుగుతున్నారు. మళ్ళీ అట్లా కాదండి, నేను ఆధారాలు చెప్పండి. మీరు వట్టిని మీరు బురద ఉందండి, మరి ఊరుకోవాలా? బురద వట్టిని చల్లిస్తారా? మీద వట్టిన బట్టగాల్చి మీద ఇస్తారా? నేను ఏమంటున్నా, ఆ ప్రశ్నకి ఈ ప్రశ్నకి రిలవెన్స్ లేదండి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మీరు సర్టిఫికేట్ ఇవ్వదలుచుకున్నారా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెరావ్ చేస్తున్నారు, తరిమి కొడుతున్నారు. అక్కడ అటువంటి వార్తలు మీరు చూస్తలేరా? అదే ఆధారం అని చెప్తున్నా. మా కుటుంబ సభ్యులు చేసిన ఏమన్నా మీరు అంటగట్ట తెలుసుకుంటే ఆధారాలు చూపెడితే ప్రజలు నమ్ముతారు, మేమైనా మాట్లాడగలుగుతాం. అంతే తప్ప ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకతకు నా మీద వచ్చే ఆరోపణకు రిలవెన్స్ ఏముంటుంది? నేను అదొక ప్రశ్న, ఇదొక ప్రశ్న. మీరు దానికి లింకప్ అడగడం నాకు కూడా విచిత్రంగా ఉంది ఇది. కాబట్టి మా మీద మీరు ఏమైనా చేయదలుచుకున్నప్పుడు, ఆరోపణ చేయదలుచుకున్నప్పుడు చెప్పండి. ఇది కబ్జా పెట్టిన ఉమేష్ రావుని కబ్జా పెట్టినా కేసీఆర్ పేరు చెప్పి ఓ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ కబ్జా పెట్టినావు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని బెదిరించినావు, ఒక ఈ పైర వేసినావు అని చెప్తే బాగుంటుంది. అది ఎందుకు చెప్తలేరు? ఎవరు చెప్తలేరు? కబ్జాల గురించి ఇక్కడ మరి ఏంది మరి పైరవిలా సీఎం అయిన తరువాత ఫామ్ హౌస్ పిలిచి కుటుంబ సభ్యులతో మాట మీకు నేను భరోసాగా ఉంటానని అన్నారు. మీరు కలిసారా లేదన్నది మాత్రమే మనం అడుగుతున్నాం. అంతేగాని మీరు కబ్జాలు చేశారు అక్కడ చెప్పాలా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుందండి. అన్ని దేశంలో అందరు ముఖ్యమంత్రుల కుటుంబం ఉన్నది, అందరు మంత్రుల కుటుంబం ఉండదా? మరి కేసీఆర్ గారు ఫంక్షన్లు అయినప్పుడు, ఫ్యామిలీ ఫంక్షన్లు అయినప్పుడు ఆయన కలుస్తుంటారు, ఆయన వీళ్ళని కలుస్తుంటారు, వీళ్ళు వాళ్ళని కలుస్తుంటారు. ఫామ్ హౌస్లోనైనా కలవచ్చు, ఇంట్లోనే కలవచ్చు, బజార్లో అయినా కలవచ్చు. కలవడానికి ఏముంది? కేసీఆర్ కలవడానికి చెప్పడానికి అర్థమే ఉంది. కేసీఆర్ ఎందుకు కలవడు? కుటుంబ సభ్యులు కలవడా కేసీఆర్? అంటే ఆయన వ్యక్తిగత జీవితం ఉండదా? ఓన్లీ రాజకీయ జీవితంగానే ఒకటే కోణం ఉంటుందా? నేను కలవలే, మొత్తం కుటుంబం అంతా కలిసి ఉంటుంది. నేను కలవలే, నేను ఎప్పుడు కలవలేదు. నేను కలిసి నేను వేరే రాజకీయ పక్షంలో ఉన్నా కాబట్టి వాళ్ళ మీదనే యుద్ధం చేస్తున్నా కాబట్టి నేను కలిసే అవకాశం లేదని మీకు చెప్తా ఉన్నాను. మిగతా వాళ్ళు రోజు కలుస్తారండి. దానికి పెద్ద శోధన చేయవలసిన అవసరం లేదు, దానికి పెద్ద సీక్రెట్ ఏం కాదు అది. ఎందుకన్నా ఆయన వ్యక్తిగత జీవితం ఉండదా? ఆయనకు బంధువులు ఉండరా? ఆయనకు అక్కయ్యలు ఉండరా? ఆయనకు అన్నదమ్ములు ఉండరా? అందరికి ఉన్నట్టు ఆయనకు ఉన్నారు. దానికి నాకేం సంబంధం అండి? ఉంటారు డెఫినెట్. వాళ్ళు కలిసే వాళ్ళు రోజు కలుస్తారు తప్ప అదేమన్నా చెప్పండి? తప్ప ఎక్కడ కలుస్తుంది? బజార్లో కలుస్తారు, ఫంక్షన్లో కలుస్తారు, ఫామ్ హౌస్లో కలుస్తారు. ఇది కూడా ఒక ప్రశ్నేనా అండి? ఇది కూడా అది కూడా మమ్మల్ని మీరు ప్రశ్న. ఫామ్ హౌస్ లో 1000 సార్లు కలిసిండ్రా అది కాదు, 1000 సార్లు కలవచ్చు. కలిస్తే తప్పేమిటని నేను మిమ్మల్ని అడుగుతున్నా. తప్పేమిటి? వాళ్ళు ఫామ్ హౌస్ కుటుంబ సభ్యులు ఫామ్ హౌస్ లో కలిసి తప్పేమిటి? ఫామ్ హౌస్ ఎవరిది? కేసీఆర్ దగ్గర. ఫామ్ హౌస్ ఎవరిది? ఫామ్ హౌస్ ఎవరిది? గవర్నమెంట్ దా? కేసీఆర్ దగ్గర. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరు కలుతారా? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇది ఈ రాష్ట్రంలో చర్చ. కలవచ్చు చాలా సార్లు వాళ్ళు కలవచ్చు. నేను కలవలేని మీకు చెప్తున్నా, అది గమనించుకోవాలి. నేను కలవలే. ఆ ఫామ్ హౌస్ ఎక్కడంటో కూడా నేను తెలియలేదు, నాకు తెలియదు. కలిసిన తర్వాతనే మీలో నేను అన్ని వేస్ట్ పాగలు మాట్లాడే మాట నన్ను అడగద్దు. మీరు వచ్చాను ఎవడో మాట్లాడే మాట నన్ను అడుగుతట్లే మీరండి. వాడికి మనకి ఇష్టం లేక, నాకు ఇష్టం లేక, నా ఎదుగుదల ఇష్టం లేక వాడు వెళ్తాం. దానికి నేను ఎట్లా జవాబిస్తాను? రోజు ఇందాక రోజు శీల పరీక్ష ఉంటుందా? రోజు పరీక్ష ఉంటుందా? ఇది ఎక్కడ టెస్ట్? అంటే మీరు ఇట్లా మాట్లాడినప్పుడు పరీక్ష చేసినట్టు లెక్క, మీరు ఇట్లా ప్రశ్న అడిగినప్పుడు పరీక్ష చేసినట్టు లెక్క. అది రోజు సమాధానాలు ఇస్తారంటే దానికి మీనింగ్లెస్ మాటలు కాకపోతే పనికి మాలిన మాటలు కాకపోతే అది. అందరు కుటుంబం ఉంటుంది, వాళ్ళు కలిసిన కలుస్తుంటారు. పెద్ద కుటుంబం కలిసిన కలుస్తుంటారు. నేను కలవలేదు. నేను వాళ్ళ నేను ఆ కుటుంబ సభ్యునే కావచ్చు, కానీ నేను వాళ్ళని యుద్ధం చేస్తున్నాను. నేను ఒక ఐడియా లేదు, ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నాను. నాకు ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్లో నేను పనిచేసుకుంటూ పోతున్నాను. నేను కలవలేను మీకు చెప్పినప్పుడు కలిసినటువంటి మీద ఆధారం తెమ్మంటారు. మరి నేను కలవలేను, మీరు హానెస్ట్గా చెప్పినప్పుడు మీరు హానెస్ట్గా నమ్మాలి. అది కాదు అంటే ఆధారం చేసి చూపెట్టాలి. మరి ఎట్లా? మీ దగ్గర నేను కలవలేదు. ఫామ్ హౌస్ నాకు తెలియదు, ఫామ్ హౌస్ నాకు తెలియదు అని కూడా చెప్పాను. నేను ఆ ఫామ్ హౌస్ కూడా చూడలే ఇప్పుడు. ఇది వాస్తవం, పచ్చి వాస్తవం. ఇది నాకు కూడా సిద్ధి ఉంటుందండి. అంత నాకు పోతే డైరెక్ట్ కేసీఆర్ దగ్గరికి పోతా, టీఆర్ఎస్ లేవుతా. నాకేమంటామండి? వేరే ఎవరన్నా పోతే అమ్ముడు పోయినారు, నన్ను అమ్ముడు పోయినారు. మీరు మేనమావ దగ్గరికి పోయిన అంటారు. నేను టీఆర్ఎస్లోకి పోతే నన్ను ఎవరు అమ్ముడు పోయినారు, ఎందుకంటే మామ దగ్గర కూడా పోయినా అంటారు. మిగతా పోతే అమ్ముడు పోయినారు. నాకు ఆధారం లేదు, కానీ పోవాలనుకుంటే డైరెక్ట్ పోతే నాకు ఈ దాగుడు పోతలేదండి. ఒకటండి, మేనల్ని కంటే గొప్ప, మేనల్ని కంటే దగ్గర చుట్టవాడు ఉంటాడు.
ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కంటే పెద్ద హోదా ఏముంటుంది ఇక? ఒక మాట చెప్పండి, నేను 4 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి అయినా పోయినా, ఆయనతో ఉన్న ప్రయోజనం ఉంది, పోవాలంటే పోతుంటే 2 నిమిషాల పని నాకెంతసేపయా? నేను ఒక ఐడియాలజీలో ఒక సిస్టంలో పనిచేస్తున్నప్పుడు అన్నీ పనిచేస్తాను. నాకు కూడా ఒక జిద్దు ఉంటుందండి. ఎట్లా మీరు వట్టినే ఆయన నాకు బాలుడు మామ కాబట్టి, నాకు ఆయన బంధువు కాబట్టి వట్టినే బురద వెళ్తా, వట్టినే మీ మీద బట్టగాల్చి మీద వేస్తాను, ఎవరైనా అన్నంలో ప్రయోజనం పొందుతా అనుకుంటే నేను చేయగలిగేది ఏం లేదు కదా. అది అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది దమాకులు లేని వాళ్ళు అర్థం చేసుకోరు. అర్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. నేను ఇందాక చెప్పాను కదా, అంటే ఇప్పుడు ఎవడు ఇంకో పార్టీ రాజకీయ పరీక్షలు పనిచేస్తే ఇదే పార్టీ ఎన్టీ రామారావు బిడ్డను కేంద్ర మంత్రి చేయలేదా? ఎన్టీ రామారావు వాళ్ళు ఏంటిది ఎమ్మెల్యే చేయలేదా? కానీ అన్ని చేసిన ఉమేష్ రావును మాత్రం ఎమ్మెల్యే చేయలేకపోతే చేస్తారు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్ముకున్నా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడోసారి చేస్తారు. చేయకుండా మా పార్టీ మీద నాకు విశ్వాసం ఉంది, గౌరవం ఉంది. మా పార్టీ మీద మా నాయకత్వం మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం, గౌరవం ఉంది. ఏదో ఒక రోజు నన్ను చెప్పితోనే చేస్తారండి, నన్నే చేస్తారు. నేను నా పని చేస్తున్నా, ఆ పార్టీకి సంబంధించిన నేను ఆ పార్టీ అసెట్ కాబట్టి డెఫినెట్ నన్ను చేస్తారు. నాకు ఆ నమ్మకం నాకున్నప్పుడు నా నమ్మకాన్ని సడలించేటువంటి ప్రయత్నం మీరు చేస్తే నేను చేయగలిగేది ఏం లేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.